ప్రియమైన దేవుని వారలారా, గత కొంతకాలంగా మనము దేవుని యొక్క మాటలు ఆలోచించుకుంటూ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు కూడా దేవుని యొక్క మాటలు నేర్చుకోవడానికి అందరూ మంచి మనసుతో దేవుని మాటలను స్వీకరించడానికి, ప్రతి మాటను ఆలోచించడానికి సిద్ధపడి ఉంటారని నమ్ముతున్నాను. దేవుని యొక్క మాటలు అనగానే ప్రపంచంలో ఉన్న ప్రతి మాటను మనము చాలా సీరియస్‌గా తీసుకుంటాం గానీ, దేవుడు మన కళ్ళ ముందు కనబడడు గనుక ఆయన మాటలను పెద్దగా సీరియస్ తీసుకోం. కేవలం అవసరానికి మాత్రమే మనము ఉపయోగించుకుంటాం దేవుణ్ణి. ఆ అవసరం తీరగానే మళ్ళీ మనం లోకంలో కలిసిపోతాం. లోకంలో ఉన్న వాటికి అలవాటు పడిపోతాం. కానీ ఇది క్రైస్తవ జీవితం కాదు. నిజమైన క్రైస్తవ జీవితం కాదు. దేవుని యొక్క మాటల ప్రకారం బ్రతకడమే నిజమైన క్రైస్తవ జీవితం. అలా బ్రతికినంత కాలము మన ఆత్మీయ జీవితం ప్రతిరోజు దినదినాభివృద్ధి చెందుతుంది. ప్రతి ఒక్కరూ జీవితంలో నానా రకాలుగా ఇబ్బందుల్లోనూ, కష్టాల్లోనూ, బాధల్లోనూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ క్రైస్తవునికి ఒక చాలా ఇబ్బందికరమైన విషయం ఉంటుంది. మన అవయవాలలో ప్రతి అవయవము చాలా విలువైనదిగా, లేకపోతే చాలా ఉన్నతమైనదిగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి అవయవం మనకు అవసరమే. ఈరోజు ఒక అవయవం గురించి దేవుడు మాట్లాడుతూ అది ఎంత ప్రమాదకరమైందో చెబుతున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 12 వచనాలలో వివరణ ఇస్తూ దాని గురించి అనేక మాటలను, ఉదాహరణలను తీసుకొని మాట్లాడుతూ ఈ యొక్క 12 వచనాలను మనకు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మనకు తెలియజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ మాటల ప్రకారం ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మరి వీటిని ఆచరణలో పెట్టాలని నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. మరి ఈ వాక్య భాగంలోకి వెళ్ళగలిగితే యాకోబు పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని, బోధకులమైన మనము ఎవరైతే బోధకులుగా ఉన్నారో, బోధకులు అవ్వబోతున్నారో వారిని కూడా హెచ్చరిస్తూ ఈ యొక్క అవయవాన్ని కూడా హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. బోధకులైన మనము మరీ కఠినమైన తీర్పు అంటే బోధకులకి మరి కఠినమైన తీర్పు ఉందని అంట. మరి కఠినమైన తీర్పు. ఎందుకయ్యా ఆ తీర్పు అంటే ముందుకు వెళ్ళి చదవగలిగితే అది అర్థమవుతుంది. పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా బోధకులు కాకుండా ఉండండి అంటున్నాడు. ఎందుకంటున్నాడు? పరిచర్య కొరకు పిలువబడిన వాళ్ళందరూ మరి కోత విస్తారంగా ఉన్నది, పనివారు తక్కువ ఉన్నారని ఆయనే చివరికి ఇది యాకోబు గారి ద్వారా ఏం రాయిస్తున్నాడు, అనేకులు బోధకులుగా ఉండకూడదు అంటున్నాడు. ఎందుకయ్యా మరి ఒకప్పుడు నువ్వే పిలిచావు, మరి ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నావని మనకు ఒక డౌట్ రావచ్చు. కానీ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని నెక్స్ట్ వచనంలో చెప్తున్నాడు చూడండి. 2వ వచనం, అనేక విషయాలలో మనం అందరం తప్పుకూర్చున్నాము. అనేక విషయాలలో మనం తప్పుకూర్చున్నాం. అందుకని మీరు బోధకులు అవ్వకుండా ఉండండి అంటున్నాడు. కానీ ఈరోజు బోధకులు అవ్వడంటే చాలా సులువు అయిపోయింది. వాక్యం తెలియకపోయినా, వాక్యం యొక్క భావాలు తెలియకపోయినా, ఒక ప్రార్థన, 2 వాక్యాలు తెలిసిపోతే అందరు బోధకులు అయిపోతున్నారు. కానీ నిజమైన క్రైస్తవ జీవితం, క్రైస్తవ యొక్క విలువలు కలిగిన బోధకులు ఈ రోజు సమాజంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో మరి ఇక నిజమైన బోధకులు ఇంకా చాలా తక్కువగా ఉన్నారు. అవి ఏ విధంగా చెప్పగలుగుతారంటే, మనము ఒకవేళ వాక్యం తెలుసుంటేనే మనము వారిని కనుగొంటాం. అసలు నిజమైన బోధకుడా కాదా అని. కానీ అనేక మందికి వాక్యం తెలియకపోవడం వల్ల వాళ్ళు నిజమైన బోధకులని నమ్ముకొని ఆ చర్చిలకు వెళ్తూ వాళ్ళు ఏం చెబుతున్నారు వీళ్ళకి తెలియదు, వీళ్ళేం వింటున్నారో వాళ్ళకు తెలియదు అన్నటువంటి పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితుల మధ్య ఏ క్రైస్తవుడు, క్రైస్తవ బోధకుడు ఉండకూడదు. ఎందుకంటే దేవుడి మాటలు అందరూ నేర్చుకోవాలి. అందరూ నేర్చుకోవాలి. లేకపోతే మనం మోసపోతామని ఉంటుంది బైబిల్లో. మోసపోకుడి అని అంటది. ఏ విషయాలలో మోసపోతాం మనం? వాక్య విషయంలో మోసపోతాం. ఇతరులను నమ్మి మోసపోతాం. కాబట్టి వాక్యం విషయంలో కూడా మోసపోయే ఛాన్స్ ఉంది కనుక మనం ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మనం బైబిల్లో చూసి వాటి నిజంగా వాటి ప్రకారం అంటే బైబిల్ ప్రకారం చెబుతున్నారా లేదా అనేది ఖచ్చితంగా మీరు నిర్ధారించుకొని నమ్మాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అదే విధంగా ఇంకా ముందుకు వెళ్ళి మనం చూడగలిగితే అనేక విషయాలలో మనం అందరము తప్పిపోతున్నాము అని అంటున్నాడు. అందుకే తప్పిపోకుండా ఉండాలని అంటే మరి మనం ఏం చేయాలనేది కూడా కొన్ని విషయాలు మనకు ముందు వచనాలలో మనకు వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు యాకోబు గారి ద్వారా దేవుడు. ఎప్పుడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడు. ఎవరైనా మాట్లాడేటప్పుడు ఏ లోపం లేకుండా, ఏ తప్పు లేకుండా మాట్లాడితే అట్టి వాడిని ఏమంటున్నాడంటే లోపం లేనివాడని దేవుడు నిర్ధారణ చేస్తున్నాడు ఇక్కడ. ఎవరైతే మాటలలో తప్పిదం లేకుండా ఉన్నారో
లేకపోతే లోపం లేనివాడుగా ఉన్నాడో అతని గురించి ఏం చెప్తున్నాడంటే సాక్ష్యము, లోపం లేనివాడు ఆయన, లోపం లేనివాడు తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడవుతాడు. శక్తి గలవాడవుతాడు. ఎవరు శక్తి గలవాడవుతాడు? మాటలలో తప్పు లేకుండా చూసుకునేవాడు సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్న శక్తి గలవాడవుతాడు. శక్తి గలవాడవుతాడు అని చెబుతున్నాడు. అదే విధంగా ఉదాహరణ ఇస్తున్నాడు చూడండి. ఉదాహరణతోటి ఈ యొక్క అవయవం గురించి, అవయవం ఏదో కాదు నాలుక. నాలుక గురించి వివరణిస్తూ ఒక సందర్భాన్ని గురించి ఒక ఉదాహరణ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి గమనిద్దాం. 3వ వచనం. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళము పెట్టి వాటి శరీరం మధ్యయు త్రిప్పుదుము కదా. గుర్రానికి ఏం చేస్తాం మనం? నోటికి కళ్ళం పెడతాం. నోటికి కళ్ళం పెట్టి తన శరీరం అంతయు తిప్పుతుంది. శరీరం అంతయు తిప్పేస్తుంది. ఆ యొక్క కళ్ళంతో శరీరం అంతా తిప్పబడుతుంది. ఆ తిప్పబడినప్పుడు అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆ యొక్క చిన్నదైన ఆ కళ్ళెం చాలా చిన్నది, గుర్రం చాలా పెద్దది. ఆ చిన్న కళ్ళెంతో ఆ గుర్రం యొక్క శరీరాన్ని మొత్తం తిప్పగలుగుతున్నాం. అంత చిన్న ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, నాలుక కూడా చాలా చిన్న అవయవమే, కానీ అది చాలా ప్రమాదకరమైనదిగా వాక్యం చెబుతుంది. ఎందుకనంటే ఈ నాలుక చేతనే చెడు మాటలు వస్తాయి. ఈ నాలుక చేతనే అనేకులందరినీ గాయపరుస్తూ ఉంటది. మాటల చేత అబద్ధాలు పలుకుతూ ఉంటది, ఇతరులను తిడుతూ ఉంటది, అనేక మందిని కించపరుస్తూ ఉంటది. ఈ విధంగా అనేక దుర్మార్గమైన పనులు కూడా నాలుక చేయగలుగుతుంది. ఏ విధంగా అయితే మంచి మాటలు ఎలా పలుకుతుందో అదే విధంగా చెడు మాటలు కూడా పలికేది మన నాలుకే. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా ఓడను తీసుకున్నాడు. ఓడను తీసుకొని ఓడ ద్వారా కూడా మనకు ఈ యొక్క ఆ నాలుక ద్వారా జరిగే ప్రమాదకరమైన విషయాలను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఓడలు కూడా చూడండి, 4వ వచనం. అది ఎంత గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోయబడినను ఓడ నడుపు వాని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రిప్పబడును. చుక్కాని చాలా చిన్నది, కానీ ఆ ఓడ అంతటికి తిప్పేసి ఒక మార్గం వెంట వెళ్ళడానికి ప్రయత్నం చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అది చిన్నదైనా. అదే విధంగా మన యొక్క నాలుక కూడా చాలా చిన్నది, శరీర భాగంలో చాలా చిన్నదైనా కూడా అది ఏం మాట్లాడుతూ దాని గురించి ఏం చెబుతున్నాడో చూడండి. అలాగనే నాలుక కూడా చిన్న అవయవం, బహుగా అదిరిపడును అంటున్నాడు. నాలుక ఎంత ప్రమాదకరమైందని అంటే దేవుడే సాక్షాత్తు దాని గురించి రాయిస్తున్నాడంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి మాట్లాడే విషయాలలో. ఎందుకంటే అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవి తొలగబెట్టును. అడవితోటి, ఆ నిప్పుతోటి పోల్చుతున్నాడు. ఆ నిప్పు మనము అడవిలో ఒక చిన్న రవ్వ పడినా కూడా అడవి మొత్తం ఎలాగైతే ఆ చిన్న రవ్వ అయినా కూడా అడవి మొత్తం ఏ విధంగా అయితే నాశనం అయిపోతుందో, కాలిపోతుందో, మన శరీరంలో భాగమైన చిన్న అవయమైన నాలుక కూడా మన యొక్క ఆత్మీయ జీవితానికి ఆటంకంగా మారే ఛాన్స్ ఉంది అని దేవుడు యాకోబు ద్వారా రాయిస్తున్నాడు. కాబట్టి ఈ మాటల ప్రకారము మనం చూడగలిగితే నాలుక చాలా ప్రమాదకరమైనది. మనం మాట్లాడే ఈ నాలుక ద్వారా మనం చెబుతున్నా కానీ, మాట్లాడేటప్పుడు కానీ ఖచ్చితంగా మనం జాగరూకులమై ఉండి ప్రతి మాటను మనం జాగ్రత్తగా ఉపయోగించాలి. లేకపోతే మాటలలో తప్పిదం ఉన్నవాడు, ఒకవేళ నువ్వు మాటల్లో తప్పిదము ఉంటే నువ్వు లోపంతో ఉన్నవాడివైతావు. లోపం లేని వాడిగా ఏం మాట్లాడుతున్నాడంటే మళ్ళొకసారి చూద్దాము. 2వ వచనం. ఎవడైనా మాట యందు తప్పిన యెడల అట్టివాడు లోపం లేనివాడు, మాట యందు తప్పితే లోపం గలవాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళకుండా మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఈ నాలుక చాలా ఎవరూ చెప్పలేదు ఇప్పుడు సమాజంలో కూడా ఈ నాలుక గురించి కానీ, లేకపోతే ఇది చేసేది ప్రమాదం కానీ, ఈ మన మాటల ద్వారా జరగబోయే ప్రమాదం కానీ సమాజంలో దీని గురించి మాట్లాడుకోరు. కానీ మనం మాట్లాడేవి మాటలు చాలా ప్రమాదకరమైనవి. ఎందుకంటే ఇప్పుడు యుద్ధాలు జరిగినా, ఇంకేదైనా జరిగినా, మనకు ఎన్నో ప్రమాదాలు జరిగినా, ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాల వల్ల కూడా ఇప్పుడు మనం అనేక మంది యుద్ధానికి వెళ్తూ ఉంటారు. అనేక మంది ఎందుకు వాళ్ళు ఒకరినొకరు సంపాదించుకుంటారు. అదే విధంగా 6వ వచనం. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచంపై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయు. పాప ప్రపంచంపై సర్వ శరీరం అంటే ఆ సర్వ శరీరానికి మాలిన్యాన్ని, పాపాన్ని అంటగడుతుంది ఈ నాలుక అని చెబుతున్నాడు. అని అవయవాలలో మాలిన్యం కలిగజేయు.
ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును. ఎంత ప్రమాదకరంగా మారుతుందో చూడండి ప్రపంచం. ఈ యొక్క నాలుక ప్రపంచంలో ప్రపంచ వ్యవస్థను మార్చేస్తుంది అన్నట్టుగా బైబిల్ చెబుతుంది, చూస్తున్నారా? మీరు ఇంకా చూడగలిగితే నాలుక అగ్నియే. నాలుక మన శరీర అవయవాలలో ఉంచబడిన పాప ప్రపంచంపై సర్వ శరీరమునకు మాలిన్యం కలుగజేయచ్చు. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెడుతుంది. ప్రకృతి చక్రానికి చిచ్చు పెడుతుంది. ఏ విధంగా పెడుతుంది అని అంటే, ఈ నాలుక మాట్లాడుతుంది, పనికి మాలిన విషయాలన్నీ గురించి మాట్లాడుతుంది, ఇతరులను ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా గాయపరచాలని మాట్లాడుతుంది, ఇతరులను కించపరుస్తూ మాట్లాడుతుంది, అగౌరవపరుస్తూ మాట్లాడుతుంది, ఇతరులను ఏ విధంగా చంపాలలో మాట్లాడుతుంది, ఇతరులను ఏ విధంగా కించపరచాలో మాట్లాడుతుంది, అబద్ధాలు చెబుతుంది, ఇతరులను మోసం చేయడానికి మాట్లాడుతుంది, ఇతరులని గాయపరచడానికి మాట్లాడుతుంది. ఈ నాలుక చేత అనేక ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు. నాట్ వన్ పర్సన్. ప్రపంచం మొత్తం చిచ్చు పెడుతుంది ఈ నాలుక. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయండి? ఎక్కడ జరుగుతున్నాయి? ఒకరికొకరు కొట్లాట జరుగుతుందంటే అక్కడ ఏం జరుగుతుంది? మెయిన్ గా నిలబడేది ఏంది? నాలుకతోటి కదా. ప్రతి మాటను మనము సున్నితంగా మనం మంచిగా మాట్లాడితే అది సమాధానకరంగా ఉంటే ఏ గొడవలు ఉండవు. ఇప్పటికీ సమాజంలో చూస్తే అనేక గొడవలు జరుగుతూ ఉంటాయి. ఒకరికొకరు కొట్లాడుకుంటారు, ఒకరికొకరు గాయపరుచుకుంటా ఉంటారు. ముందు వాళ్ళ మాటల యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాలు జరిగిన తర్వాత ఏం జరుగుతుందనంటే ఒకరినొకరు గాయపరచుకోవడమే జరుగుతుంది. కాబట్టి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ అవయవాన్ని ఉపయోగించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే దీని ద్వారా అనేక ప్రమాదాలు ఉన్నట్టుగా చెబుతున్నాడు. ప్రమాదం ఉంది కనుక. కాబట్టి ఇంకేం చెప్తున్నాడంటే, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. అంటే నరకానికి సింగ్ చేస్తున్నాడు చూడు. ఇప్పుడు నాలుక ద్వారా మనము మాట్లాడే మాటలకి ప్లస్ నరకానికి లింక్ చేస్తూ మాట్లాడుతున్నాడు. అంటే ఇది చాలా ప్రమాదకరంగా పరిస్థితి ఉందని మనం గమనించుకోవాలి. ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన మాటల ద్వారా అనేక అనర్థాలకు, ప్రమాదాలకు, పాపానికి దారితీస్తుంది కనుక మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా 7వ వచనం, మృగపక్షి సర్ప జలచరాలలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. నాలుక సాధు ఎవరైనా అభ్యసిస్తారు? 7వ వచనం, మృగపక్షి సర్ప జలచరాలలో ప్రతి జాతియు నరజాతి చేత సాధుజాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయలేడు. ఎవరైనా సాధు చేస్తారండి నాలుకను? ప్రపంచంలో ఇప్పటి వరకు మీరు ఎప్పుడైనా విన్నారా? నాలుకను సాధు చేసుకోవడం విన్నారా? కానీ సాధు చేసుకోవాలి. ఒక క్రైస్తవుడిగా దేవుడు ఏం మాట్లాడదు? క్రైస్తవుడికి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరూ మన నాలుకకు సాధు చేసుకోవాలి. సాధు చేసుకోకపోతే ఏమవుతుందనంటే, మన జీవితాన్ని మనమే నాశనం చేసుకున్న వాళ్ళం మొత్తం. దేవుడి యొక్క గొప్ప జీవితాన్ని మనకు ఇచ్చింది మనము మంచిగా బ్రతకడానికి, సంతోషంగా బ్రతకడానికి, దేవుని కొరకు బ్రతకడానికి, కష్టమైన బాధైనా ఏదైనా కూడా భరించి ఈ లోకంలో మనం మంచిగా బ్రతకడానికి దేవుడి యొక్క ఆయుష్కాలాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి ఈ ఆయుష్కాలంలో ఈ యొక్క పనికిమాలినమైన విషయాల మీద మాట్లాడుతూ మన కాలాన్ని కానీ, మన యొక్క సమయాన్ని కానీ మనము వ్యర్థంగా చేసుకోనకుండా మంచి విషయాలు మాట్లాడుకుంటూ, ఇతరులకు సహాయపడుతూ, మాటల ద్వారాను, క్రియల ద్వారాను ఇతరులకు సహాయపడుతూ మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది కనుక ఏదో ఒక రోజు మనం చనిపోవాలి. కాబట్టి ఆ చనిపోయినప్పుడు ఈ నోటి ద్వారా పలుకబడిన ప్రతి మాట మనము దేవుని యొక్క పరిధిలోకి వస్తుంది కనుక ప్రతి మాటను మనం జాగ్రత్తగా ఉపయోగించుకొని ఆ మాటల్లో లోపం లేని వారిగా ఉండాలి. మనం ఆ మాటల యందు మనము దొరకకూడదు దేవుడికి. ఎందుకంటే తప్పు విషయంలో, పాపం విషయంలో ఆ మాటల ద్వారా వచ్చిన తప్పులు, పాపాలు దేవుని యొక్క ఆధీనంలో ఉంటాయి కనుక ఆ బాధ దానికి తగిన ఫలితాన్ని లేకపోతే తగిన శిక్షను మనం పొందుదాము అనేది మనం గమనించుకోవాలి. ఈ జీవితం చాలా చిన్నది. కాబట్టి మంచి హృదయంతో ఈ మాటలు స్వీకరించడానికి ప్రయత్నం చేయాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. అదే విధంగా అది మరణకరమైన విషంతో నిండి ఉన్నది. మరణకరమైన విషయంతో నిండి ఉన్నదని అంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, మరణకరమైన అది నిర్గలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపితుము. ఏం చేస్తుందంటే ఇదే నాలుక దేవుణ్ణి స్తుతిస్తుంది. ఇదే నాలుక అదే విధంగా మనుషుల్ని శపిస్తుంది. ఇది చేస్తున్నది మన నాలుక ఏం చేస్తుందంటే తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తుంది. అదే విధంగా దేవుని పోలికగా, ఎవరైతే దేవుని పోలికగా పుట్టారో ఈ మనుషులను శపిస్తుంది. దేవుని పోలికగా పుట్టిన మనుషులను ఈ నాలుక ఏం చేస్తుంది? శపిస్తుంది.
ఏం చేస్తుంది? శపిస్తుంది అని అంటున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళు. ఓవైపు నువ్వు దేవుని యొక్క దేవుని యొక్క దేవునికి స్తుతులు చెల్లిస్తూ, స్తోత్రాలు చెల్లిస్తూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి దేవుని యొక్క పాటలు పాడుతూ, దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ, ఇటు పక్క నువ్వేం చేస్తున్నావనంటే మనుషుల్ని శపిస్తున్నావు, శపిస్తున్నావు. దాన్ని బట్టి నువ్వు తీర్పులోకి వస్తావని బైబిల్ చెబుతుంది. బైబిల్ వస్తుంది. ప్రతి మాట మన నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను బట్టి మనము తీర్పులోకి వస్తామనేది మనము మైండ్‌లో పెట్టుకొని ఇక ముందైనా మన నాలుకను సాధు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని నేను ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. అదేవిధంగా ఒక చోట నుండి ఆశీర్వచనమును, శాపవచనం బయలుదేరి వెళ్ళును. నా సహోదరులారా ఇలాగ ఉండకూడదు, ఇలాగ ఉండకూడదు అని అంటున్నాడు దేవుడు. ఇలాగ ఉండకూడదని ఎందుకు చెబుతున్నాడు? దానివల్ల ప్రమాదం ఉంది గనక. దానివల్ల నరకానికి వెళ్ళే ఛాన్స్ ఉంది గనక. ఇంతకుముందు మాటలను మనం తెలుసుకుందాం. నరకానికి లింక్ చేస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ నాలుక చివరికి ఎక్కడికి దీని యొక్క గమ్యస్థానం అని అంటే మనం మాట్లాడే మాటలను బట్టి మనం నరకానికి పోయే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నాడు. కాబట్టి ప్రేమపూర్వకంగా మేము కోరుకునేది ఏంటంటే మీ మీ మంచి మనసుతోటి, మంచి హృదయంతోటి, మంచి మాటలు, దేవుని యొక్క మాటలు మా ప్రకారం మీరు బ్రతకాలని, మాట్లాడాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా చూడగలిగితే 11వ వచనం, నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరును, చేదు నీరును ఊరునా. ఒక జల నుండి చేదు నీరు, మంచి నీరు రాదు, తీయని నీరు రాదు. కేవలం తీయని నీరైనా వస్తుంది, చేదు నీరైనా వస్తుంది. అదేవిధంగా నా సహోదరులారా, 12వ వచనం, నా సహోదరులారా అంజూరపు చెట్టును, ఒలీవ పండ్లైనను, ద్రాక్ష తీగను, అంజూరపు పండ్లైనను కాయును. అంజూరపు చెట్టుకు ద్రాక్ష పండ్లు కాయవు, ద్రాక్ష పండ్లకు అంజూరపు చెట్లు కాయను. అటువలనే ఉప్పు నీళ్ళ నుండి తీయబడిన నీళ్లును ఊరవు. ఉప్పు నీళ్ళ నుండి తీయని నీరు ఊరవు. అంటే మనము ఎంత అంటే మనము ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మీరు ఆశీర్వచనము ప్లస్ మీరు దేవుని యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారనంటే, మీరు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంటే, ప్లస్ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క పాటలు, దేవుని ప్రార్థన ఈ విధంగా చేస్తున్నారనంటే మీ నుంచి మంచి మాటలే రావాలి తప్ప చెడు మాటలు రాకూడదు, శాపవచనాలు రాకూడదు, అబద్ధాలు రాకూడదు, భూతు మాటలు రాకూడదు అని చెబుతున్నాడు దేవుడు. కాబట్టి ఇలాగున చేయకూడదు అని అంటున్నాడు. మీరు ఇలాగున చేయకూడదు. మీరు ఇంతకుముందు శాపవచనము ఒక దగ్గర నుంచి వచ్చింది, ఆశీర్వచనము ఒక దగ్గర నుంచి వచ్చింది. ఈ రెండు మీ దగ్గర నుంచి రాకూడదు. కేవలం మీ ఆశీర్వచనము, మీ దగ్గర నుంచి ఆశీర్వచనమే అందరికీ రావాలి అని దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఇది ఆత్మీయ జీవితానికి చాలా ముఖ్యమైన విషయం. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే నాలుక ద్వారానే మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనము నాలుకను ఉపయోగిస్తూ ఉంటాము, మాట్లాడుతుంటాము, చాలా విషయాలు మాట్లాడుతూ ఉంటాం. కాబట్టి ఆ మాటలను, మంచి మాటలు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకరిని తిట్టడం ద్వారా, ఒకరిని దూషించడం ద్వారా, ఒకరిని కించపరచడం ద్వారా, ఒకరిని శపించడం ద్వారా మనకు వచ్చిన లాభం ఏం లేదు. మన ప్రాణాన్ని తృప్తిపరచుకోవడం తప్ప మనం సాధించేది ఏమీ లేదు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే అలా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు అలా ఉండకూడదు. మీరు ఆశీర్వచనమే ఇవ్వాలి తప్ప, దేవుని స్తుతించాలి, ఆశీర్వచనమే అందరికీ ఇవ్వాలి తప్ప మీ దగ్గర నుంచి శాపవచనం రాకూడదు. శాపవచనం రాడు. రెండు ఒకవేళ మీ దగ్గర నుంచి వస్తున్నాయంటే మీరు అపవాది సంబంధులు. ఎందుకంటే మీరు అబద్ధికులు. ఎందుకంటే మీరు ఒక చోట నుంచే ఏది రాదు. ఆశీర్వచనం గాని, శాపవచనం గాని ఒకే దగ్గర నుంచి రావు. అవి వస్తున్నాయంటే మనము దుష్టుని సంబంధం అవుతాము. ఒకవేళ దేవుని సంబంధం కావాలి అని అంటే మంచి మాటలు, ఆశీర్వచనమే మనం అందరికి ఇవ్వాలి తప్ప శాపవచనాలు ఇవ్వకూడదు అని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజు చాలా మంచి విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం. నాలుక గురించి మెయిన్గా. అదే విధంగా బోధకుల గురించి కూడా నేర్చుకున్నాం. బోధకులు కాకుండా ఎందుకు కావద్దంటే, బోధకులందరూ ఏం చేస్తున్నారని అంటే వాళ్ళ నాలుక ద్వారానే ఈ రోజు వాక్యం చెబుతున్నారు. కాబట్టి వారు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చెప్పాలని నేను ప్రేమపూర్వకంగా వాళ్ళని కోరుతున్నాను. ఎందుకంటే మాట్లాడే విషయంలో వాళ్ళు సరిగా తెలియక కూడా చాలా విషయాలను, స్టేట్మెంట్లను ఇస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మాట్లాడేటప్పుడు ముందు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో జాగ్రత్తగా గమనించుకొని, అది దేవుని ఉద్దేశాలకు తగిన విధంగా ఉన్నాయా లేదా, ఆయన ఆజ్ఞలకు విరుద్ధంగా ఉన్నాయా లేవా అనేది చూసుకొని ప్రతి ఒక్కరూ కొద్దిగా వాక్యాన్ని తెలుసుకుంటూ మరి వారు బోధించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నాలుక గురించి ఉదాహరణలు కూడా చెబుతున్నాడు. ఓడ గురించి చెప్పాడు, గుర్రం కళ్ళెము. ఈ రెండు విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు నాలుక గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేశాడు. కాబట్టి మన నోటి నుంచి ఖచ్చితంగా ఆశీర్వచనమే రావాలి. అది ఈరోజు మనం నేర్చుకున్న వాక్యం కనుక ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరిని నేను అడిగేది ఏంటంటే, మీరు నాలుకను సాధు చేసుకోండి. లేకపోతే అనేక ప్రమాదము ఏర్పడే ఛాన్స్ ఉంది కనుక, ఇది నరకానికి పోయే ఛాన్స్ ఉంది కనుక దీన్ని ఉపయోగించుకొని మనము అనవసరమైన విషయాలు, అనవసరమైన
మీ విషయాలను మాట్లాడుతూ మనం పాపానికి బానిస మనం దీని ద్వారా చేయడం దేవునికి విరుద్ధమైన పని కాబట్టి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మంచి మాటలు మాట్లాడుతూ దేవుని యొక్క సహవాసంలో ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని మీ కొరకు మీ మీ మంచి కోరుతూ ఈ మాటలు చెబుతూ నా మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.